ఎప్పుడైనా అసాధ్యంగా అనిపించిన ఒక సవాలును ఎదుర్కొన్నారా? సాధారణ జ్ఞానం సరిపోదని అనిపించిన పరిస్థితిని ఎదుర్కొన్నారా? ఈ రోజు బైబిల్‌లోని ప్రసిద్ధ యుద్ధాలలో యెరిహో నగరాన్ని జయించిన కథను చర్చించబోతున్నాం. ఈ కథ పురాతన యుద్ధ పద్ధతుల గురించి మాత్రమే కాదు. ఇది మనం ఎవరి పక్షంలో ఉన్నామో, దేవుడు మనుషుల తర్కానికి విరుద్ధంగా ఎలా పనిచేస్తాడో చూపే శక్తివంతమైన పాఠం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సత్యం ఇదే. నిజమైన విజయం మనం దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా ఉండి ఆయన ఆదేశాలను అనుసరించినప్పుడే వస్తుంది. అవి అర్థం లేకున్నా. యెహోషువ 5:13-6-27 వరకు పరిశీలిస్తే అద్భుతమైన సంఘటనల శ్రేణి ఎలా జరుగుతుందో మనం చూడగలం. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలో తమ మొదటి నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ యెరిహో బలమైన గోడలతో ఉంది. దాటి కష్టం. వారు దాన్ని ఎలా జయిస్తారు? ఆశ్చర్యకరంగా మొదలవుతుంది. యెహోషువ యుద్ధానికి సిద్ధమవుతుండగా పైకి చూసి ఒక వ్యక్తి ఖడ్గం తీసి నిలబడినట్లు చూస్తాడు. యెహోషువ ఒక ప్రశ్న వేస్తాడు. సమయంలో తలెత్తే ప్రశ్న, మీరు మా పక్షమా లేక మా శత్రువుల పక్షమా? యెహోషువ 5:13. ఆ వ్యక్తి సమాధానం ఉంటుంది, ఏ పక్షాను కాదు అని అతను చెప్పాడు. కానీ నేను యెహోవా సైన్యాధిపతిగా వచ్చాను. ఇప్పుడే వచ్చాను. ఇది సాధారణ వ్యక్తి కాదు. ఇది క్రీస్తు స్వయంగా అవతారమెత్తే ముందు కనిపించిన ఒక రూపంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంఘటన మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. తరచుగా దేవుడు మన పక్షాన ఉన్నాడా అని అనిపిస్తుంది. కానీ అసలు ప్రశ్న, మనం దేవుని పక్షాన ఉన్నామా? దేవుడు మానవ సంఘర్షణల్లో పక్షాన్ని ఎంచుకోవడానికి రాలేదు. ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి వచ్చాడు. మన పని ఆయనతో మనం సమన్వయం చేసుకోవడం. యెహోషువ ఎవరు మాట్లాడుతున్నారో గ్రహించి భయభక్తులతో నేలపై పడిపోతాడు. ప్రభువు పరిచితమైన చెబుతాడు, నీ చెప్పులు తీసివేయి, ఎందుకంటే నీవున్న స్థలం పవిత్రమైనది. జాషువా 5:15. ఈ మంటల్లో మండుతున్న పొద వద్ద మోషేకు దేవుడు చెప్పిన ప్రతిధ. దేవుడు మనలను యుద్ధానికి పంపే ముందు ఆయన పవిత్రతలో మనం ఆయనను తెలుసుకోవాలని కోరుకుంటాడు. మన ద్వారా పని చేయడానికి ముందు మనలో ఒక పని చేయాలని ఆయన కోరుకుంటాడు. యెరికో యుద్ధ ప్రణాళికను యెహోషువకు ఇస్తాడు. ఇది ఏ మిలిటరీ వ్యూహకర్త ఊహించలేనిది. పురుషులతో నగరాన్ని ప్రదక్షిణం చేయండి. ఇది 6 రోజుల పాటు చేయండి. 7 యాజకులు కొమ్ముల కాహళాలను ముందుకు నడవాలి. 7వ రోజు కాహళాలు ఊది నగరాన్ని 7 సార్లు ప్రదక్షిణం చేయండి. యాజకులు కాహళాలను దీర్ఘంగా ఊదినప్పుడు మొత్తం సైన్యం గట్టిగా అరవాలి. అప్పుడు నగర గోడ కూలి సైన్యం లోపలికి ప్రవేశిస్తుంది. నేరుగా లోపలికి వెళ్ళాలి. యెహోషువ 6:3-5. యెహోషువ ఉన్నట్లు ఊహించుకోండి. ఈ వ్యూహాన్ని మీ సైనికులకు చెప్పాలి. ఇది బలమైన తలుపు తెంచే యంత్రాలు లేదా ఏదైనా సాంప్రదాయ యుద్ధ వ్యూహాలను ఉపయోగించదు. బదులుగా ఇందులో ఉంటుంది ప్రదక్షిణం చేయడం, కాహళాలు ఊదడం, గట్టిగా అరవడం. ఈ ప్రణాళికకు అపారమైన విశ్వాసం మరియు విధేయత అవసరం. కానీ ఇక్కడే ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఆదేశాలను ఇవ్వడానికి ముందు దేవుడు ఇలా అన్నారు, చూడండి, నేను యెరికోను మీ చేతికి అప్పగించాను. యెహోషువ 6:2. విజయం ఇప్పటికే ఖాయమైంది. ఇశ్రాయేలీయులు విధేయతతో నడిచి దానిని స్వీకరించాల్సిన అవసరం ఉంది. యెహోషువ ఇశ్రాయేలీయులు దేవుని ఆదేశాలను అనుసరించారు. 6 రోజుల పాటు వారు నగరాన్ని ఒక్కసారి చుట్టి నడిచారు, కాహళాల శబ్దం తప్ప మౌనంగా. 7వ రోజు వారు 7 సార్లు ప్రదక్షిణం చేశారు మరియు యెహోషువ వారు గట్టిగా అరచారు. దీని ఫలితంగా యెహోషువ 6:20 ప్రకారం గోడ కూలి అందరూ నేరుగా నగరంలోకి ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అసాధారణమైన విజయం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది.
దేవుని మార్గాలు మనుషుల జ్ఞానంతో సరిపోవు. ఆయన యుద్ధ ప్రణాళికలు అర్థం కాని అనిపించవచ్చు, కానీ అవి అపారంగా ప్రభావవంతమైనవి. 2. విధేయత అత్యంత ముఖ్యమైనది. ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి, అవి అర్థం లేనివిగా అనిపించినప్పటికీ. 3. విజయం మన బలంతో లేదా వ్యూహాలతో కాకుండా దేవుని చేతుల ద్వారా మాత్రమే వస్తుంది. 4. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని పని విరామం లేదా నిశ్శబ్ద దశల ద్వారా సాగి చివరికి గొప్ప మార్పును తీసుకువస్తుంది. ఈ కథలో మరో అంశం ఉంది. యుద్ధం తర్వాత యెహోషువ ఇశ్రాయేలు గూఢచారులను దాచిన రాహాబ్కు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆమెను మరియు ఆమె కుటుంబాన్ని రక్షించడానికి యెహోషువ పంపిస్తాడు, మరియు యెహోషువ 6:25 ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్య జీవిస్తోంది. ఇది మనకు గుర్తు చేస్తుంది, దేవుని యోచనలు తరచుగా అనుకోని వ్యక్తులను విమోచించి తన కథలో భాగంగా చేర్చడం ఉంటాయి. ఇవన్నీ మనకు ఈరోజు ఏమి సూచిస్తున్నాయి? దేవుడు పవిత్రుడిగా ఎలా ప్రకటించుకుంటాడో, ఆత్మల యుద్ధంలో శక్తివంతంగా ఎలా పనిచేస్తాడో పంచుకోవాలనుకుంటున్నాను. నా మంత్రిత్వ సేవ ప్రారంభ దశలో లూసియానాలో ఒక పునరుజ్జీవ సభలో ప్రసంగించేందుకు నన్ను ఆహ్వానించారు. ఏమీ అనిపించలేదు. కానీ రెండో రాత్రి ఆ చర్చిలోని యువజన నాయకుడు తన తక్కువ ఆదర్శాన్ని యువత ముందు అంగీకరించి క్షమాపణ కోరాడు. ఆ వినయభావం మరియు పశ్చాత్తాపం క్షణంలో పవిత్రాత్మ క్షణికంగా ప్రవేశించింది. ఆ చిన్న సంఘం తమను తాము ప్రభువు సన్నిధిలో పూర్తిగా అర్పించుకుంది. ఆ పునరుజ్జీవం పెరిగి చర్చి భవనాన్ని మించి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి వ్యాపించి వేలాది మంది యువతతో పౌర కేంద్రాన్ని నింపింది. జీవితాలు మారిపోయాయి, వ్యసనగ్రస్తులు విముక్తి పొందారు, మరియు జాత్యాంతర సమన్వయం చోటు చేసుకుంది. పునరుజ్జీవం శక్తివంతమైన వ్యూహంతో లేదా ప్రభావం నాయకుడితో ప్రారంభం. ఇది ఒక వ్యక్తి జీవితంలో దేవుని పని చేయనివ్వడం, తప్పులను అంగీకరించడం, పశ్చాత్తాపం చెందడం ద్వారా ప్రారంభమైంది. సన్నిధి శక్తిని చూపే ముందు ఒక మనిషిలో పని చేయాల్సిన అవసరం ఉంది. గుర్తుంచుకోండి, యెరికో గోడలను కూల్చిన అదే దేవుడు మీరు ఎదుర్కొంటున్న గోడలను కూడా కూల్చగలడు. ఆయన యెహోషువతో చేసిన దానిని మీతో చేయగలడు. ఆయనను నమ్మండి, ఆయనకు విధేయత చూపండి, మరియు ఆయన అర్థం కాని మార్గాల్లో పని చేస్తారని ఆశించండి.